వెల్కమ్ టు అమా న్యూస్. నేను పివి వర్మ. ఈరోజు మనం మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి ఇది దాదాపుగా కూడా పెద్ద నియోజకవర్గం చెప్పుకోవాలి. దాదాపు 5,70,000 పైగా ఓటర్లు ఉన్నటువంటి పెద్ద నియోజకవర్గం. దీంట్లో ఈసారి 2023 ఎన్నికలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే 3 ప్రధాన పార్టీల్లో మనకు ప్రతి పార్టీ నుంచి ఇద్దరిద్దరు నేతలు కనబడతా ఉన్నారు. అయితే దీంట్లో సీట్ దక్కేది ఎవరికో అనేది పక్కన పెడితే ఆ నేతలు మాత్రం ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు, ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అనిత్యం కూడా ప్రజలతో అమైకమై వెళ్తున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అయితే ప్రస్తుతం మనతో పాటుగా తోటకూర వజ్రేష్ యాదవ్ గారు ప్రస్తుతం ఉన్నారు. వజన నమస్తే. సో మీరు ఆల్మోస్ట్ ఆల్ ప్రజలకు రీచ్ అయినటువంటి నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు, అనునిత్యం కూడా ప్రజల్లోకి వెళ్తా ఉన్నారు. సో ఇప్పుడు మేడ్చల్కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ఎట్లా ఉంది పరిస్థితులు? బ్రహ్మాండంగా ఉంటుంది. పార్టీ ఏదైతే మొన్న మా రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. ఆ కార్యక్రమాలను తీసుకొని ప్రతి ఇంటింటికి పోతే బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీకి ఆదరిస్తూ ఉన్నారు జనాలు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అవుతుంది. 10 సంవత్సరాల వాళ్ళు ఈ స్థానికంగా మంత్రి మల్లారెడ్డి గారు ఒకసారి 5 సంవత్సరాలు ఎంపీగా ఉండి 5 సంవత్సరాలు మంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో ఏం చేయలేడన్నది అభియోగంతో కాంగ్రెస్ ఏదైతే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ అదేవిధంగా మిగతా ప్రాంతంలో ఉన్నటువంటి అందరికి కూడా ప్రజలు మీద మోపే టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే అయ్యి ఏవైతే సమస్యలు చెప్తా ఉన్నాయో అన్నిటి మీద బ్రహ్మాండంగా. సో మేడ్చల్కి సంబంధించి బీజేపీ ఇప్పటి వరకు అక్కడ ప్రాతినిధ్యం వహించిన పరిస్థితి లేవు. అంతేకాకుండా గ్రేటర్కు అతి సమీపంలో ఉన్నటువంటి నియోజకవర్గం, దాంతోపాటుగా ఇక్కడ భారత్కి సంబంధించినటువంటి మొన్న కోవిడ్లో జరిగినటువంటి అనేక ఇష్యూస్కి సంబంధించినటువంటి వాటిలో కూడా నెంబర్ 1 ఉంది. బయోటెక్ కూడా ఇక్కడే ఉంది. దాంతోపాటుగా ఐటీ పార్క్స్ ఉన్నాయి. దాంతోపాటుగా అత్యంత బిజినెస్ జనరేట్ చేసేటువంటి నియోజకవర్గం, అనేక కంపెనీస్ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. కానీ స్థానిక విద్యార్థులకు కానీ స్థానిక యువతకు కానీ ఉద్యోగ కల్పన లేదు ఇక్కడ. సో మరి అట్లాంటి నియోజకవర్గంలో మీరు పోటీ చేయబోతా ఉన్నారు, మరి యువతకు ఏం చేయబోతా ఉన్నారు? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా గత 14 సార్లు ఈ ఎలక్షన్స్ జరిగినాయి. ఈ నియోజకవర్గంలో 14 సార్లు ఎన్నికలు జరిగితే ఒక 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటే ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండి ఉన్న టైంలో కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి ఈ ప్రాంతంలో. తర్వాత క్రమము ఈ ప్రాంతం అంతా విస్తరిస్తూ ఉంటే మా దళితులందరికీ కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులు ప్రతి ఊళ్ళో కూడా 5 ఎకరాల భూమి ఇచ్చింది ఇందిరాగాంధీ. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న యువతంతా కూడా పనిచేయడానికి ఉప్పల్ ఇండస్ట్రీ వచ్చింది, నాచారం ఇండస్ట్రీ వచ్చింది, కప్పర ఇండస్ట్రీ వచ్చింది, అక్కడ పోతే ఐడియా బొల్లారం ఇండస్ట్రీ వచ్చింది. అంటే ఈ నియోజకవర్గంలో దాదాపు కార్మికులు చాలామంది ఉంటారు. అవన్నీ కూడా సిటీలో కలిసిపోయినాక అవన్నీ కూడా క్లోజ్ అయినాయి, అంటే ఇండస్ట్రీస్ అన్నీ బంద్ అయినాయి. ఆ నిరుద్యోగత పెరుగుతూ ఉంది. 10 సంవత్సరాలలో ఈ నియోజకవర్గంలో పట్టుమని 10 మందికి కూడా నౌకరించినటువంటి పాపాన పోలే టీఆర్ఎస్ ప్రభుత్వం. కనుక వాళ్ళ మీద పూర్తి విరుద్ధంగా ఉన్నది యువత. ఆ యువత అంతా కూడా రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ ప్రాంతంలో ఏవైతే గతంలో పెట్టిన ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నిటిని కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్ పెట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులందరినీ కూడా ప్రోత్సహించాలని ఆలోచన. సో ఇప్పుడు మేడ్చల్ పరిధికి చూసుకుంటే ఆల్మోస్ట్ 3 కార్పొరేషన్లు, దాదాపుగా కూడా 7 మున్సిపాలిటీలు ఉన్నటువంటి ప్రాంతం. సో హైదరాబాద్కి దగ్గరలో ఉన్నటువంటి ఈ ప్రాంతము చాలా డెవలప్ అవుతా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ ఏరియాలో చాలా వరకు రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా వచ్చినాయి. అట్లాంటి నేపథ్యంలో నిజంగా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి జరిగితే ప్రజలందరూ కూడా ఈ రకంగా అభివృద్ధి ఏదైతే జరిగిందో తెలుస్తుంది మనకు. అభివృద్ధి అంటే ఏదో చనిపోయిన వాళ్ళకు ఆపద్బంధ స్కీమ్ ఇచ్చో, పెళ్లి కావాల్సిన పిల్లలకు కళ్యాణ లక్ష్మి ఇచ్చో, ముస్లింలు అయితే షాదీములకు ముబారక్ ఇచ్చో చేసింది అభివృద్ధి కాదు. అభివృద్ధి అంటే చూసి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాంతంలో పెద్ద మనం ఒక ఇండస్ట్రీ తీస్తే అభివృద్ధి లేదు. ఈ ప్రాంత వాసులంతా కూడా అంటే
వరంగల్, నల్గొండ, కరీంనగర్, ఆదిలాబాద్ అంటే 4 ప్రాంతాల నుంచి కూడా ఈ నియోజకవర్గానికి వస్తూ ఉంటారు. అక్కడ మేడ్చల్ వైపు పోతేనేమో నిజామాబాద్, కరీంనగర్ వాళ్ళు ఉంటారు. షామీర్పేట వైపు పోతే కరీంనగర్ వాళ్ళు వస్తారు. ఈ ప్రాంతం అంతా కూడా వరంగల్, నల్గొండ వాళ్ళు వచ్చారు. అంటే యువతంతా కూడా ఈ ప్రాంతం వస్తూ ఉంది. వీళ్ళు వచ్చిన పిల్లలకు చదువుకోవడానికి ఒక కాలేజీ కూడా ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేయలేదు. చదివితే ప్రైవేట్ వ్యవస్థలలో చదవాలి. ఇక్కడ ఒక దుర్మార్గుడు అనేటైన మల్లారెడ్డి అనేటైన కాలేజీలో చదువుకోవాలి, లేదనుకుంటే పల్ల రాజేశ్వరరెడ్డి కాలేజీలో చదువుకోవాలి. ఈ రెండు కూడా ఈ నియోజకవర్గంలో ఒక యూనివర్సిటీలో కూర్చుంది. అంటే ప్రజలు చదువుకోవడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బాధ్యత ఉంది. ఆ రోజు ఒక 3,000 మంది జనాభా కనుక ఉంటే ఈ 3,000 మంది జనాభాకు ఒక జిల్లా పరిషత్ స్కూల్ ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు ఆ జిల్లా పరిషత్ స్కూళ్ళల్లో విశాలంగా 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే అవన్నిటిని కూడా శిథిలాస్థితిలో పోయి కూలగొట్టే ప్రమాదం ఉంది. అందులో టీచర్లు రిక్రూట్మెంట్ లేరు, వార్డన్లు రిక్రూట్మెంట్ లేరు. అదేవిధంగా వాళ్ళు కనీసం ఏదైనా ఫోర్స్ నేర్చుకుందామంటే కోచ్ లేడు. ఇవన్నీ లేక ఈ 10th పిల్లలు కాగానే అక్కడ ప్రైవేట్ విద్యా వ్యవస్థ పోతా ఉంది. నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి? ఎందుకు ఓటేయాలి అంటే మాకు చదువు చెప్పనందుకు ఓటేయాలన్నా, వాళ్ళు ఎందుకు ఓటేయాలన్నా వాళ్ళని ఒకసారి చెప్పాల్సిందిగా నేను ఆ మంత్రిని కోరుతా ఉన్నాను. ఎస్, ఇప్పుడు అత్యంత ఓటర్లు కలిగినటువంటి నియోజకవర్గం. గతంలో చూసుకుంటే 2 లక్షల ఓటర్లు ఉన్నటువంటి ఈ సెగ్మెంట్కి సంబంధించి ఇప్పుడు ఏకంగా 5,53,000 వరకు చేరిన పరిస్థితులు ఉన్నాయి. అట్లాంటి నియోజకవర్గంలో ఒకే పార్టీ నుంచి ఇద్దరిద్దరు ప్రత్యర్థులు ఎదురుపడతా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడాలంటే ఒకప్పుడు కాంగ్రెస్కి కంచుకోటగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గం ఇప్పుడు ఈ నియోజకవర్గంలో 2 ప్రత్యర్థులు పడతా ఉన్నారు. ఒకటి మీరైతే, ఇంకొకరు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పోటీ కనబడతా ఉంది. సో ఇప్పుడు మీరిద్దరు చెరొక వర్షంలో ప్రజలకు పోతా ఉన్నారు. సో ఇప్పుడు మరి అధిష్టానం ఎవరికి పట్టం కట్టబోతా ఉంది? నేను మిమ్మల్ని ఒకటి చెప్తాను, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే 2 కాదు, 20 మంది పోటీదారులు వస్తారు. ఆ 20 మందిని కూడా ఎవరైతే అడుగులో వాళ్ళకు టికెట్ ఇస్తారు, ఇంకా 19 మంది వాళ్ళకు పనిచేయాల్సిన బాధ్యత ఉంటుంది. కనుక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ నిర్ణయాన్ని తీసుకున్నా నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే. నాకు వచ్చినా, హరివర్ధన్కి వచ్చినా, కొత్తగా వచ్చినటువంటి ఇంకా వేరే వ్యక్తుల్లోకి వచ్చినా పని చేయాల్సిందే కదా. ఇది పార్టీ డిసిషన్. పార్టీ ఆలోచన మేరకు ప్రభుత్వం రావడానికి ఎవరైతే ఏంది అనేది సర్వే చేసుకొని జనాలందరినీ కూడా సర్వే చేసి టికెట్లు ఇస్తారు. ఇక్కడ 5,70,000 మంది 5,70,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో హరివర్ధన్ రెడ్డి నేను ఇద్దరమే కాదు కదా, కొత్త వ్యక్తులు కూడా వచ్చి అడగవచ్చు. అది స్వతంత్ర భారతదేశం. ఈ రాజకీయాల్లో కొత్త ఏముంది, పాత ఏముంది, నేను నువ్వు అనుకున్నది ఏముంది. ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో, ఎవరైతే పని చేయగలుగుతారో వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సిందే కదా. మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడుకుంటే ఎప్పటికీ దాదాపుగా కూడా ఇప్పుడు ఎన్నికలు జరిగిన ఇన్ని సంవత్సరాలలో కూడా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం ఒక బ్రాండ్ ఉంది. అంతేకాకుండా ఈ నియోజకవర్గానికి ఇంకొక బ్రాండ్ కూడా ఉంది. ఈ నియోజకవర్గంలో ఎవరైతే ఎమ్మెల్యే అవుతారో, మంత్రి పదవులు కానీ లేదా సీఎం లాంటి పెద్ద హోదాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు మనకు కనబడతారు. గతంలో ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మరి చెన్నారెడ్డి లాంటి వాళ్ళు కూడా ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఆ నేపథ్యంలో మీరు ఈ రెడ్డి ఓట్లకు సంబంధించినటువంటి 70,000 ఓట్లను ఎట్లా కాంగ్రెస్ పార్టీ ఛేదిస్తుంది? నేను ఒకటి చెప్తాను, అంటే ఈ నియోజకవర్గం మీరు ఏదైతే అంటున్నారో అన్ని వాస్తవాలే. ఇక్కడ దేవేందర్ గౌడ్ గారు 3 పర్యాలు చేసింది. ఒక వెలిగింది రాష్ట్రంలో, అంటే సెకండ్ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రంలో. అదేవిధంగా చెన్నారెడ్డి గారు ఈ ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గెలిచి ముఖ్యమంత్రి అయ్యింది. అంటే ఈ నియోజకవర్గానికి చాలా పెద్ద పేరుంటుంది. మేమేమంటున్నాము, ఒక సామాజిక వర్గంలో ఆ రోజు ఆ సామాజిక వర్గం అడిగిండ్రు, వాళ్ళకి టికెట్ ఇచ్చిండ్రు, గెలిచిండ్రు. రెడ్డిలో ఏదైతే సామాజిక వర్గం ఉందో ఆనాడు అట్లా పరిస్థితి జరిగింది. కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డి కాంగ్రెస్ పార్టీ, రెడ్డిలో ఎక్కువ ఉంటారు మా దగ్గర. రేపు పొద్దున మా దగ్గర మా పీసీసీ రెడ్డి కనుక ఈడ ఎవరిని రెడ్డిని పెట్టినా, బీసీని పెట్టినా, ఒక ఎస్సీకి సీట్ ఇచ్చినా గెలవాల్సింది. ఎందుకంటే మాకు
మా దగ్గర ఉన్నటువంటి అధ్యక్షుడే రెడ్డి ఉన్నాడు కనుక మాకు ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ ఈజీగా మాకేంటంటే ఇవాళ మా పార్టీ ప్రెసిడెంటే రెడ్డి, కాంగ్రెస్ అంటేనే రెడ్డి కనుక మాకు ఈ ప్రాబ్లం ఉండదు. రాష్ట్రం విడిపోయిన తర్వాత రెడ్డి అనే ప్రభావం తగ్గింది. ఇలా ఒక దొర చేతిలో రాష్ట్రం వచ్చింది. ఆ దొరను ఎట్లా దించాలని చూస్తున్నాం తప్ప ఇక్కడ మా కులాల పైన పెట్టుకుంటలేము. మేము 0.5% ఉన్నట్టుంది. ఎంత పర్సెంటేజ్ కేటీఆర్ ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? ఎంత రాష్ట్రంలో మొత్తం ఎంత పర్సెంటేజ్ ఉంటుంది? 0.5% కూడా ఉంటుంది. వాళ్ళే 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి రాగలిగారు. ప్రజలు తలుసుకుంటే ఎవరినైనా గెలిపిస్తారు, ఎవరినైనా ఓడగొడతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి సిద్ధాంతాలు, కాంగ్రెస్ పార్టీ చెప్తున్నటువంటి మేనిఫెస్టోని చూసి ప్రజలు ఓటేస్తారా? తప్పకుండా అయ్యాల్సిందే కదా. ఈ రాష్ట్రం ఇచ్చిందే మేము కదా. రాష్ట్రం ఎవరు ఇచ్చారు? ఇచ్చింది మీరు అంటున్నారు. 1200 మంది ప్రాణ త్యాగాలు చేయడానికి కారణం కూడా కాంగ్రెస్ పార్టీ అని. 1200 మంది ప్రాణ త్యాగాలు చేయడానికి చనిపోవడానికి కారకుడే కేసీఆర్. ఎవరు కారకుడు? కేసీఆరే కదా. ఎందుకు మళ్ళీ ఆయన కుటుంబంలో వెలుమదొరల వాళ్ళ కమ్యూనిటీలో ఎవరు చనిపోలేదు? చనిపోయిన వాళ్ళంతా మేము బడుగు బలహీన వర్గాలు చనిపోయింది. మా చావుల మీద ఆయన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు, మా శవాల మీద రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈయన ఒక్కడుంటే సోనియా గాంధీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్లో బిల్లు పెట్టలేదు. ఈ రాష్ట్ర ప్రజల కోసము ఇంతమంది పిల్లలు చనిపోతున్నారు, ఇంతమంది పిల్లలకు ఇబ్బంది అవుతుంది, ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు అన్న ఉద్దేశంతో పార్లమెంట్లో బిల్లు పెట్టింది తప్ప కేసీఆర్ కోసం బిల్లు పెట్టలేదు. ప్రజలకు ఎప్పుడు అవగాహన వస్తుంది? ప్రజలందరూ కూడా ఎప్పుడు ఆలోచన చేస్తారు? ఒకసారి ఆలోచన చేసిండ్రు వాళ్ళు, ప్రజలు ఆలోచన చేస్తూ ఉన్నారు. 10 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఏం చేసింది అనేది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఆ ఆలోచన ప్రకారం ముందుకు పోతా ఉంది. ఖచ్చితంగా మనం చూసినాం, గతంలో చూసినాం చాలామందిని. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దించిరా, చంద్రబాబు నాయుడు నుంచి రాజశేఖర రెడ్డి కూర్చోబెట్టారు, ఎన్టీ రామారావు నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అట్లా ఒకసారి చరిత్ర తీసుకోమన్నా. అంటే ఇప్పుడు కేసీఆర్ నుంచి కాంగ్రెస్ పార్టీ కూర్చుంటారు. ఖచ్చితంగా వస్తుంది. అంతే మీరు చెప్పారు. మరి ఈ 10 ఏళ్లలో గత 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయలేనటువంటి అభివృద్ధిని ఈ 10 ఏళ్లలో మేము చేసినాం, ఈ 10 ఏళ్లలో ప్రతి ప్రాంతాన్ని డెవలప్ చేసినాం అని చెప్పేది బీఆర్ఎస్ పార్టీ. నేను చెప్తున్నాను, వాళ్ళు చేసింది ఏందో చెప్పాలి ఫస్ట్. మా దగ్గర ఈ నియోజకవర్గంలో నేను 4 సమస్యలు అడుగుతాను. ఒక డిగ్రీ కాలేజీ పెట్టలేనటువంటి ప్రభుత్వం. మల్లారెడ్డి కాలేజీలు ఉన్నాయి కదా. అంతే కదా, మల్లారెడ్డి కాలేజీలో డిగ్రీ చేయాలంటే ఫీజు కట్టాలి కదా. పేద విద్యార్థులు చెప్పడానికి డిగ్రీ కాలేజీ మేము పెట్టాం కదా. మల్లారెడ్డి ఎమ్మెల్యే గెలిచినాడు, తెల్లారి నా కాలేజీలో నేను డిగ్రీ కాలేజీ పెడుతున్నాను. 5 సంవత్సరాలు అయిపోయింది. చేసిందా? చేస్తే చెప్పమని అడుగుతున్నాను. ఒక్క రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టలేకపోయినాం మేము. మా నియోజకవర్గంలో గట్కేసర్ల కొండాపూర్ నుంచి ఒక్క ఫ్లైఓవర్ బ్రిడ్జి కట్టలేకపోయినాం. అది ఫెయిల్యూర్ కదా. కాలేజీ పెట్టకపోవడం ఫెయిల్యూర్ కదా. ఒక్క 50 పడకల హాస్పిటల్ పెట్టలేకపోయినాము, అది ఫెయిల్యూర్ కదా. చదువుకోవడానికి డిగ్రీ కాలేజీ పెట్టాము, ఇంటర్మీడియట్ కాలేజీ పెట్టాము. ఫ్లైఓవర్ల మీద మేడ్చల్లో ఫ్లైఓవర్ వేస్తే 10 సంవత్సరాలు కంప్లీట్ కాదు. గుండ్లపోచంపల్లిలో ఫ్లైఓవర్ స్టార్టే కాదు, ఫ్లైఓవర్ లేవు. అదేవిధంగా రాష్ట్రమంతా నేను ఇన్ని కాలేజీలు ఇచ్చినా ఇంత చేసినా అని చెప్తున్నాడు. మరి ఈ జనాలతో చదువుకోవడానికి ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వచ్చు కదా. ఎందుకు రావట్లేదు ఈ కాలేజీ, మెడికల్ కాలేజీ? ఎవరి లోపం వల్ల రావట్లేదు చెప్పాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? మల్లారెడ్డికి ఉంది కదా. సో మల్లారెడ్డి చెప్తా ఉన్నాడు 100 కోట్లు నియోజకవర్గానికి తీసుకొస్తా ఉన్నా అని చెప్పేసి. మొన్న కేటీఆర్ కూడా డంపింగ్ యార్డ్ విషయంలో వచ్చినప్పుడు మరొక 100 కోట్లతో రోడ్డును అభివృద్ధి చేస్తామని చెప్పి ఉండాలి మాట్లాడేందుకు. ఇది నాలుక. 3 సంవత్సరాలు అయింది ఇక్కడనే ఎస్ఎన్డిపి ద్వారా అవుట్లైన్ వేస్తామని. ఫెడ్స్ వచ్చి జవహర్ నగర్ లో ఏదైతే మన హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ అప్పుడు ఫెడ్స్ వచ్చినాయి. ఇంటికి 10,000 రూపాయలు ఇచ్చిర్రు ఓటేయమని. ప్రతి ఇంట్లో మునిగిపోతే 10,000 రూపాయలు ఇచ్చిర్రు. తెల్లారి మేఘాల మీద వచ్చి మేఘాల మీద పోలీసు వాళ్ళని పెట్టుకొని వచ్చి మొత్తం అలా ఈ కాళ్ళు లేపి మొత్తం నడిచిరన్న. 3 సంవత్సరాలు అయింది. ఒక ఎస్ఎన్డిపి వర్క్ను 3 సంవత్సరాలు అయితే చేయక 110 కోట్ల రూపాయల పనిచేయని వాళ్ళు రాష్ట్రంలో పనిచేస్తున్నామని చెప్పడానికి సిగ్గుండాలి వాళ్ళకు. నోరా అదేమన్నా
వేరే అదా చెప్పండి, నేను చూపిస్తాను పండి. ఇప్పుడు జవహర్లాల్కి సంబంధించి అక్కడ ఒక డంపింగ్ యార్డ్ విషయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజానికం అనేక సందర్భాలలో ధర్నాలు చేసింది. ఎందుకు చేస్తామండి, మేము ఎందుకు చేయాలి? అది ఆనాడు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది కదా, మేము ఎందుకు తీయాలి దాన్ని? నియోజకవర్గంలో ఉన్న నియోజకవర్గంలో ప్రజలు ఇదే పాలకులు చెప్తా ఉన్నారు మేము ఎందుకు చేయాలి దానని. ఎందుకు మేము చేయాలి? సోయి లేని ప్రభుత్వం, సోయి లేని దద్దమ్మలు. ఓల్డ్ సిటీ శంషాబాద్కి వెళ్ళి డంపింగ్ యార్డ్లో బండిలో తీసుకొచ్చి అక్కడ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది? శంషాబాద్ నుంచి అక్కడ పోతే పల్లెలు లేవా? ఎల్బీనగర్ నుంచి అక్కడ పోతే పల్లెలు లేవా? లేకపోతే సిటీ చుట్టూలో ఉన్నటువంటి వరంగల్ రోడ్డు, హైవే విజయవాడ రోడ్డు, అదేవిధంగా బెంగళూరు రోడ్డు, అన్ని హైవేలు ఉన్నాయి కదా. హైవేలకు దూరంగా ఎక్కడన్నా పెట్టచ్చు కదా. ఆనాడు ఆయన పెట్టింది మేము చేయమని చెప్పి చేయరు వాళ్ళు దద్దమ్మలు. రేపు మా ప్రభుత్వం వస్తే చేస్తాం ఖచ్చితంగా. చెప్పడానికి వాళ్ళకు లక్షల కోట్లు జిహెచ్ఎంసీ ద్వారా ఖర్చు పెడతా ఉన్నామంటున్నావు. లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎవరి కోసం పెడుతున్నావు నువ్వు? ఎక్కడ డంపింగ్ యార్డ్ని అక్కడ సుందరీకరణ చేసి ఏ ప్రాంతం వాళ్ళని అక్కడ పెట్టుకుంటే ఏమవుతుంది? ఓల్డ్ సిటీ హైదరాబాద్, సికింద్రాబాద్ ఏదో మనకు కావాల్సింది. దాన్ని కూడా నేనేమంటున్నా, శంషాబాద్కు అక్కడ రాజేంద్ర నగర్ వాళ్ళు అక్కడ అంటే కాన్స్టెన్సీకి డిఫరెంట్ చేస్తే ఇదంతా ప్రాబ్లం ఉండదు కదా. సో గతంలో కూడా మీరు అనేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్ళారు. సో బస్తీ బాటలు అంటూ కూడా కొన్ని కార్యక్రమాలు తీసుకెళ్లి ప్రజల్లోకి వెళ్ళడము, కాలనీలలో జరిగినటువంటి ప్రయత్నాలు చేశారు. సో ఈ నేపథ్యంలో మీకు స్థానికత సమస్యలు మీ దృష్టికి వచ్చినాయా? చాలా ఉంటాయి మాకు సమస్యలు. స్థానికంగా సమస్యలు ఉన్నన్ని సమస్యలు ఈ నియోజకవర్గంలో ఉన్నన్ని సమస్యలు ఎక్కడ ఉండవు. జవహర్ నగర్ ఉంది, ఆయన ఏమంటాడు మంత్రి మల్లారెడ్డి గారు 100 కోట్లు ఇస్తా అంటాడు. కేసీఆర్ వచ్చి రోడ్డుకు డబ్బులు ఇచ్చి 2 సంవత్సరాలు పెట్టింది. ఈ రోజు వరకు కూడా ఒక మెయిన్ రోడ్ వేయలేకపోయింది. అంటే ప్రభుత్వం తలుచుకుంటే, ప్రజాప్రతినిధులు తలుచుకుంటే ఎందుకు పని కాదు? అదెందుకు కాదు? మాకు సోయి లేదు కదా. మా మంత్రి ఇక్కడ గెలిచిన మంత్రికి సోయి ఉండాలి కదా ఫస్ట్. ఇప్పుడు నాగోళ్ళ ఫ్లైఓవర్ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది? చెప్తా ఉంటాడు పోయి, నేను మంత్రి కనుక మంత్రి కాడ పోయి చెప్తా ఉంటాడు. ఆ కాన్ఫరెన్స్లో పోయి హైదరాబాద్లో చెప్తా ఉంటాడు, ఇది చేసిన అది చేసిన. ఒక దున్నపోతు మీద దాని మీద నీళ్లు పోస్తే దానికి ఎట్లా వస్తుంది? ఆ రకంగా దున్నపోతుకు ఎంత అయితే అది లేదో ఆయన కూడా దున్నపోతుకి ఏమొస్తాయి? 2 మాటలు వస్తాయి. పెడితే దాన పెడితే గంపడ తింటుంది, పంతుంది. ఈయనకు ఆ పని సోయి ఉండదు కదా. ఆయన దున్నపోతు మీద నీళ్లు పోసినట్టే ఉంటుంది. ఏమనంటే నేను పాలు అమ్మినా, నీళ్ళు అమ్మినా, పువ్వులు అమ్మినా, కష్టపడ్డా. అరే కష్టపడితే కాలేజీలు పెడితే 1000 కోట్లు వచ్చినాయి. కాలేజీలో ఉద్దేశం ఏంది అంటే, కాలేజీ పెడితే కాలేజీ ఎందుకోసం పెట్టినా? మనము ప్రజలను దోసుకునేందుకు పెట్టినామా? నేను కాలేజీలు పెట్టి సంపాదించిన అంటే 1000 కోట్లు. అరే నీకు 1999 2000 సంవత్సరం కాలేజీ పెట్టినా. ఆ రోజు నీ అఫిడవిట్ ఎంత, ఈ రోజు అఫిడవిట్ ఎంత? ఆ రోజు ఫైల్ చేసింది ఏంది, ఈ రోజు ఫైల్ చేసింది. ఒక 22 సంవత్సరాలలో భారతదేశానికి కొంటాడు తయారవుతావా? హైదరాబాద్ కొంటారు తయారవుతావా? అవుతామా? అసలు ఏ మనిషి తయారవుతాడు. మరి ఎట్లా వస్తున్నాయో పైసలు మాకేమైనా తెలుస్తుంది? ఏమనంటే నా సొంత పైసలు పెట్టి నేను ఇళ్ళు కట్టిస్తున్నా, రోడ్లు వేస్తున్నా. అరే సొంత పైసలు ఎందుకు పెడతారు? అయినా ప్రభుత్వం దగ్గర కోట్లాది రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయలు ఉన్నాయి. ఆ లక్షల కోట్లు పెట్టి ప్రజలకు వసతులను తీర్చు, అది సమస్య. మేడ్చల్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ అంశాలకు సంబంధించి రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇవన్నీ సమస్యలు నెరవేరుస్తుంది. ఇప్పుడు అన్నటువంటి ఎస్ఎన్డిపి వర్క్స్ కావచ్చు, డంపింగ్ యార్డ్ ఇష్యూస్ కావచ్చు, రోడ్ల సమస్యలు కావచ్చు. మీరు అన్న జవహర్ నగర్లో రోడ్లు లేనటువంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ప్రధానంగా చూసుకుంటే రోజుకొక యాక్సిడెంట్, అవే టిప్పర్లు వెళ్ళడం వల్ల రోజుకొక యాక్సిడెంట్ ఆ నియోజకవర్గంలో, ఆ ప్రాంతంలో జరుగుతూ ఉంది. సో వీటన్నిటి నిర్మూలన కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ గెలిచినాక అధికారం రాగానే సమస్యను ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి వివరించాల్సిన బాధ్యత నియోజకవర్గంలో గెలిచిన ఎమ్మెల్యేది ఉంటుంది. ఈ ప్రాంతం అంతా కూడా మురికి నీళ్ళ ద్వారా డంపింగ్ అనేది తీసుకుపోయాడు వేస్తే అది మొత్తం నీళ్లు కిందికి దిగి ఉన్న మండలంలో ఉన్న విలేజ్లన్నీ కూడా ఖరాబ్ అవుతున్నాయి. పిల్లలు కూడా ఖరాబ్ అవుతా ఉన్నారు. తాగడానికి నీళ్లు ఇబ్బంది అవుతా ఉన్నాయి, వాడుకోవడానికి ఇబ్బంది అవుతుంది. చెరువులలో నీళ్ళు వచ్చినాయి కనుక దాన్ని సుందరీకరణ ఎట్లయితే ఎక్కడిదక్కడ డిస్ప్యూట్ చేయడం వల్ల ఇంత పెద్ద ప్రాబ్లం ఉండదు అని చెప్పగలిగే శక్తి ఉండాలి ముఖ్యమంత్రికి. ఆ శక్తి నా దగ్గర ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలు నన్ను గెలిపిస్తే ఆ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని, అయ్యా ముఖ్యమంత్రి గారు
ఈ పని వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఈ రకంగా ఇబ్బంది అవుతుంది, దాన్ని బైపర్కేషన్ చెయ్యి, ఈ ఖర్చు కూడా తగ్గుతుంది. మెహందీపట్నం నుంచి రాజేందర్ నగర్ నుంచి అంటే ఓల్డ్ సిటీకి వెళ్ళి ఇక్కడ తేవడం వల్ల మనకు ఖర్చు ఎక్కువ అవుతుంది. అది అక్కడనే డిస్పాచ్ చేయడం వల్ల దాని పక్కకు ఒకటన్నా 15 కిలోమీటర్లు తీసుకపోతే మనకు ఖర్చు తక్కువ అవుతుంది, ఒక ప్రాంతం బాగుపడుతుంది. సమస్య అది అవుతుందని చెప్పని ధైర్యం కావాలి. మనకు ఔటర్ రింగ్ రోడ్ వేసుకున్నాం, ఔటర్ రింగ్ రోడ్ నుంచి ద్వారా వెళ్ళిపోతుంది చెత్త అంతా. నువ్వు తీసుకోవచ్చి శంషాబాద్కి లీడింగ్ చేస్తే మొత్తం సిటీ మొత్తం వీడికి తేవడం వల్ల నీకు ఎంత కష్టం అవుతుంది. మొత్తం ఆ రోజు పెట్టినప్పుడు ఈ ప్రాంతం అంతా సిటీ కాదు, జవహర్ నగర్ అనేది డంపింగ్ యార్డ్ పెట్టినప్పుడు 5,000 ఓట్లు 2,000 ఓట్లు ఉంటాయి. నాగారం మున్సిపాలిటీ కాదు, దమ్మాయిగూడ మున్సిపాలిటీ కాదు, పోచారం మున్సిపాలిటీ కాదు, ఇవన్నీ మున్సిపాలిటీలు కావు. ఆ రోజు ప్రజలు లేని ప్రాంతం కనుక ఆ రోజు వేసింది. ప్రజలంతా కూడా జమ అయినాక దాన్ని తీసుకుపోయి పక్క పెట్టుకోవాలి. ఆ సోయి ఉండాలి ముఖ్యమంత్రికి కానీ మంత్రికి కానీ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే కానీ సోయి ఉండాలి. ఆ సోయి లేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టుకున్నాం మనం? ఎందుకు కట్టుకున్నాం శంషాబాద్ ఎయిర్పోర్ట్? సిటీలో ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కనుకనే మనం శంషాబాద్లో ఏర్పాటు పెట్టుకున్నాం. ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు ఏర్పాటు చేసుకున్నాం? ప్రజలు అనేటోళ్ళు ఎక్కడి నుంచి అక్కడ డిస్ప్యూట్ కానీ పెట్టుకున్నాం. కానీ ఆ సోయి లేని మంత్రిని ఎమ్మెల్యేని గెలిపించుకుంటే గట్టిగా ఉంటుంది. ప్రజలు నిర్ణయించుకోవాలి కూడా, ప్రజలందరూ కూడా నిర్ణయించుకోవాలి ఎవరిని గెలిపిస్తే కొట్లాడగలుగుతాడు, పేదవాళ్ళ తరపున ఎవరు ఉంటాడు తెలుసుకోవాలి. అందుకే కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ కూడా ఆదరిస్తున్నారు, నిర్ణయించుకుని వాళ్ళు. నువ్వు 100 కోట్లు ఇచ్చినా 1000 కోట్లు ఇచ్చినా, ఇలా మల్లన్న గుళ్ళు కట్టినా, ఎల్లమ్మ గుళ్ళు కట్టినా, పోచమ్మ గుళ్ళు కట్టినా ఓట్లు వేయము అని చెప్పి నిర్ణయించుకుని వాళ్ళు. ఎస్, ఓట్లు వేయరని మీరు అంటా ఉన్నారు. కానీ 2014, 2018లో కూడా బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కూడా ఈసారి కూడా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తాం. దాంతోపాటుగా మీ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్డ్గా జనాలలోకి వెళ్తాను ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. సో దాంతోపాటుగా ఈసారి బోని కొట్టాలి అని బీజేపీ ప్రయత్నిస్తూ ఉంది. ఒకప్పుడు గతంలో టీడీపీ ఒక కంచుకోటలా ఉంది ఈ నియోజకవర్గం టీడీపీకి. అట్లాంటి టీడీపీ కూడా ఈసారి ఇక్కడ నుంచి ప్రయత్నించాలి అని చెప్పేసి టీడీపీ ప్రయత్నిస్తూ ఉంది. నిన్న మొన్న స్టార్ట్ అయినటువంటి అనేక పార్టీస్ కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తూ ఉన్నాయి. ఒక జర్నలిస్ట్గా ఉండి ఒక పార్టీని స్థాపించిన తీన్మార్ మల్లన్న కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలన్నటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంతమంది ప్రత్యర్థులను దాటుకొని, ఇంతమంది వ్యక్తులను దాటుకొని కాంగ్రెస్ జెండా ఎగురుతుందా? నేను నీకు ఒకటే చెప్తా, కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇండిపెండెంట్లు ప్రజలలో చాలా మంది పోటీ చేస్తారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎవరు ఆపలేని పరిస్థితి. వాళ్ళు ఎంత అడ్డమున్నా మొన్న కర్ణాటకలో ఏం చేసిండ్రు, 15 మంది మంత్రులు ఓడిపోయారు. తమిళనాడులో ఎలక్షన్ జరిగితే ఏమైంది, 30 మంది ఓడిపోయారు. బీహార్లో ఎలక్షన్ జరిగితే ఏమైంది, ఉత్తరప్రదేశ్లో జరిగితే ఏమైంది. ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ని పక్కకు పెట్టి బీజేపీ రాలేదా? ప్రజలు అంత పెద్ద రాష్ట్రంలో పెద్ద ముఖ్యమంత్రులనే ప్రజలు పక్కకు పెట్టారు. మహారాష్ట్రలో ఏం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి బీజేపీ వచ్చింది. బీజేపీని మొన్న పక్కకు పెట్టి సంకీర్ణ ప్రభుత్వం రాలేదా? ఎప్పుడు కూడా విర్రవీగొద్దు. ప్రజలకు నువ్వు సేవకుడవు, నీకు ప్రజలు జీతం ఇస్తున్నారు, నువ్వు ప్రజల జీతగాడవు. నువ్వు ఓటేసుకుని గెలిచిన తర్వాత విర్రవీగేటోళ్ళ సంగతి అంతా చెప్తా తొందరగా. అది తొందరగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు నీకోసం నాకోసం. నేను పైసలు ఇస్తా ఓటేస్తారు అనుకున్నది తప్పు. ప్రజలకు నువ్వు పని చేయి. ఏం పని చేసినావో చెప్పాల్సిన బాధ్యత కూడా నేను అంటే ముఖ్యమంత్రి గారిని మంత్రిని ఇద్దరిని అడుగుతా ఉన్నాను. 2014 ఎలక్షన్లప్పుడు నేను ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ నుంచి. ఇక్కడే ఈ బస్ డిపో దగ్గరికి కేసీఆర్ వచ్చి మీటింగ్ పెట్టి ఆ రోజు సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే కాంటాక్ట్ చేస్తాం టీఆర్ఎస్ అభ్యర్థి. జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితే కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ 3 జెడ్పీటీసీలు గెలిచింది, 2 జెడ్పీటీసీలు గెలిచింది, ఒక జెడ్పీటీసీ టీఆర్ఎస్ గెలిచింది. మరి ఎమ్మెల్యే ఎట్లా గెలిచింది? 37,000 40,000 ఓట్ల మెజార్టీతో గెలిచింది. ఆయన ఎవరు లేరు, టీఆర్ఎస్ పార్టీకి ఎవరూ లేరు, నిర్మాణం లేదు. కానీ ప్రజలు టీఆర్ఎస్కి ఈసారి ఓటేసి గెలిపియాలి, అధికారంలో మన కోసం కొట్లాడిండ్రు అన్న ఉద్దేశంతో ప్రజలందరూ కూడా కేసీఆర్ వైపు ఆలోచన చేసినారు. ఈ రోజు జనాలందరూ ఏం చేస్తున్నారు, కేసీఆర్ దించడానికి ఆలోచన చేస్తున్నారు. ఎట్లా దించుతారో దించి చూపిస్తారు. ఎస్,
సో ఫైనల్ గా మేడ్చల్ నియోజకవర్గ ప్రజలకు వర్క్ చేసేది ఏం చెప్తాను? ఫైనల్ గా నేను ప్రజానికాన్ని కోరేది ఒకటే, మల్లారెడ్డి ఎన్ని డబ్బులు ఇస్తారని తీసుకోమని చెప్తున్నా. ఇలా కొత్తగా వచ్చి సంఘాల జోలికి పోతా ఉన్నాడు. 10 సంవత్సరాలు యాదికి రాని సంఘాలు ఈ రోజు యాదికి వస్తా ఉన్నాయి. మల్లారెడ్డికి, మల్లారెడ్డి కొడుకు, మల్లారెడ్డి కోడలు, అన్ని మన డబ్బులే. అవి ప్రజల సొమ్మే కూడబెట్టింది ఖర్చు పెడుతున్నాడు. పెట్టమని చెప్తా ఉన్నా. ప్రజలు సంతోషంగా తీసుకోమంటున్నా. తీసుకున్న తర్వాత ఎన్నికలప్పుడు మీకు సేవకుడికి ఓటేస్తారా, మిమ్మల్ని దోసుకు తినేవాడికి ఓటేస్తారా, ఆలోచన చేసుకొని ఓటేయమని చెప్తా ఉన్నా. మీకు సేవ చేసేవాడు కావాలి, దోసుకు తినేవాడు కాదు. కనుక కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ఈ నియోజకవర్గంలో మల్లారెడ్డిని పొందబెడుతుందని చెప్పి మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. మా సర్వేలు తెలుసు. మేము ఇంటింటికి పోతా ఉంటే చెప్తా ఉన్నారు జనాలు. ప్రతి ఇంటికి పోతా ఉంటే ఇప్పుడు నా ఎంబర్ రండి, చర్లపల్లికి వెళ్ళి రాంపల్లి తీసుకెళ్తా. రోడ్ ఎంత బాగుందో చూస్తే ఆ జనాలు, ఆ రోడ్ మీద పోయేటోళ్ళందరూ చెప్తారు. అదేవిధంగా మా చౌదరుడికి వెళ్ళి ఎడ్లబాద్ తీసుకెళ్తారు. చూడండి, ఆ ఉప్పల్ కరడ ఉంది కదా, ఉప్పల్ నుంచి నారపల్లి దాకా తీసుకెళ్తారు. చూడండి, ప్రజలు అవన్నీ చూస్తూ ఉన్నారు. అధికారంలో ఉన్న వాళ్ళు విస్మరిస్తే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయం. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవుట్, దేశంలో బీజేపీ పార్టీ అవుట్. ఇద్దరు కూడా రెండే, ఇద్దరు ఒకటే, రెండు దొంగలే కలిసిరు కనుక. ఇంకో ఆయన మూడో ఆయన ఉంటాడు మాకు, ఓఐసీ సార్. ఆ పార్టీ కూడా ఈ మూడు ఒకటి కలిసి కాంగ్రెస్ ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఈడొస్తేనేమో మైనార్టీలు, మేము మైనార్టీలు అంతా మాకు మైనార్టీలు బాగు చేస్తారని చెప్తా ఉన్నాం. అక్కడ పోతేనేమో హిందువులు మా వాళ్ళని ఆయన అంటూ ఉంటాడు. ఈయననేమో అసెంబ్లీలో చెప్తా ఉంటాడు, మా వాళ్ళు వీళ్ళు మాతోనే ఉంటారు, మా దోస్తులు అంటాడు. కానీ ఈ ముగ్గురు కలిసి ఒక్కటే జెండా కింద పనిచేస్తూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని కూడా ఉంటారు. కనుక కాంగ్రెస్ పార్టీ వైపు పేద ప్రజలందరూ వచ్చేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి గెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్ గారు. సో మొత్తంగా మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ఎజెండాగా పనిచేయబోతా ఉన్నారు. అభ్యర్థి ఎవరైనా కూడా పార్టీ కోసం, పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసేటువంటి నాయకుడిగానే ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం. స్థానిక సమస్యలను ప్రజల దృష్టిలో అనేక సమస్యలను తీసుకెళ్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కార దిశగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందంటూ కూడా వజ్జేష్ యాదవ్ గారు చెప్తా ఉన్నారు. మరింటితో మళ్ళీ కలుద్దాం. అంతే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం, నిజం కోసం.